చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దానియేలుని సింహబోన్లో వేసినప్పుడు ఎంతమంది ఎలా విక్రింతి చేశారో చూడండి. అధికారులందరూ ఎంత ప్లాన్ చేశారో చూసారా? అధికారుల తాలూకు ఆలోచన మీరు చూడండి. వీడిని చంపేయాలి, వీడిని ఇంకా అక్కడి నుంచి తీసేయాలి, వీడు ఉండకూడదు, వీడుంటే మనకు అడ్డైపోతున్నాడు. ఎందరో ఎన్నో ఆలోచనలు నీ పట్ల పన్నాగాలు పండి ఆఖరి వరకు వారు చేసేచ్చేమో. కానీ ఆఖరిలో చూడండి, వినండి, వీళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు, వీరు రాజుకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు, దానియేలుని చంపడానికి ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నం కూడా సఫలమైపోయింది, సక్సెస్ అయిపోయింది వీరి లైఫ్లో. అపవాది చేసిన ప్లాన్స్ అన్ని సక్సెస్ అయిపోవచ్చేమో ఈరోజు. వాడు చేసిన ప్రతి ప్లాన్ కూడా అయిపోతున్నట్లుగా అనిపించచ్చేమో. మీకు చూస్తే అన్నీ అయిపోతున్నాయి రా, ఇంకా మిగిలిందే లేదు, అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని అనుకోవచ్చేమో. నేను చెప్తున్నాను వినండి, ప్లాన్ని దేవుడు తిప్పి కొట్టబోతున్నాడు. ఈ విషయాల్లో, ఈ జరిగిన కథలో ఎలా అయితే దానియేలు నెమ్మది కలిగి ఉన్నాడో, దేవుడు అలాగనే మిమ్మల్ని నెమ్మది కలిగి ఉండమని కోరుతున్నాడు. ఎంత జరుగుతున్నా, ఎంతమంది ఎన్ని అనుకున్నా మీరు ఇంకొకరికి వెళ్ళి చెప్పాల్సిన పనిలే. వారు నా కోసం కంప్లైంట్ చేస్తున్నారు, నా గురించి వారు ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తారు. రాజుకి స్నేహితుడు దానియేలు. ఇవన్నీ తెలిసినప్పటికీ దానియేలు పట్టించుకోలే. దానియేలు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. ఆఖరిగా సింహబోన్లో వేసినప్పుడు సింహాలు ఏం చేయలేకపోయాయి. దేవునితో మాట్లాడుతున్నాడు. అపవాదకు వాళ్ళ జీవితంలో తలపెట్టుకొని చేస్తుంటే ఆఖరి వరకు నువ్వేమనక నిశ్శబ్దంగా ఉండవు. దేవుడు తిప్పి కొట్టబోతున్నాడు ప్లాన్స్. ఎవరు గొయ్యి తీశారో ఆ గోతులు వారే పడతారట. నీవు కాదు, నీవు హెచ్చింపబడతావు. మనం ఎప్పుడైతే ఆఖరి వరకు ఆగుతామో దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎవరున్నారో మీ ఉద్యోగంలో మీరు నిలబడకూడదని చేసిన వాళ్ళు, మీ వ్యాపారంలో పడిపోవాలని చూస్తున్న వాళ్ళు, మీ వివాహ జీవితంలో మీరు కూలిపోవాలని చూస్తున్నారు. ఏ విషయంలో అయితే ఈరోజు ఈ ఉదయాన్న జనాలు మిమ్మల్ని పడిపోవాలని చూస్తున్నారో అదే విషయంలో మౌనం ఉండిపో, ఏం మాట్లాడక ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రభు కార్యం శీఘ్రంగా జరగబోతుంది. దేవుని కార్యమును మీరు కల్లారా చూడబోతున్నారు సంగమా. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి అన్యాయస్తుడు కాదు, నిశ్శబ్దంగా ఉండిపోవాలి, దేవునికి అప్పగించాలి. ప్రభు మీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దానియేలు చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉండిపోయాడో, దాన్ని ఎంత మౌనంగా ఉండిపోయాడో, దాన్ని అన్నిటి ఒప్పుకొని నెమ్మదిగా ఉండిపోయాడో. చూస్తే తీర్మస్ చూస్తే తీసుకొచ్చి సింహబోన్లో వేసేసారు. ముందు ఒక మాట మాట్లాడుంటే బాగుండు కదా, సింహబోన్ తప్పించుకునేవాడు కదా. కానీ లేదు, ఏమీ లేదు, తీసుకెళ్ళి సింహబోన్లో వేసినందుకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏం చేయలేము అక్కడ, ఏం పరిస్థితి మారదు అని ఈరోజు అనిపిస్తుందేమో. అయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్శబ్దంగా ఉండు, నేను కార్యం చేయబోతున్నాను. ప్రభు కార్యం శీఘ్రంగా మీకు జరగబోతుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు శ్రేష్టమైన విషయాలు చూచినట్లుగా వారికి మీ కృప ఇవ్వండి. దానియేలు లాంటి పరిస్థితి వారు ఎదుర్కొంటున్నారేమో, అయినప్పటికీ భయం లేకుండా వాటిలో నీవు ఉన్నావు, తోడున్నావు అన్న ధైర్యం నీ బిడ్డలకి ఇవ్వండి. సింహబోన్లో వేసినప్పుడు నువ్వు తోడున్నావు, నువ్వు చూసుకుంటావు ధైర్యం నీ బిడ్డలకి ఇవ్వండి. ఈరోజు ఎక్కడ నువ్వు విడిచిపెట్టవు, ఆదరించే దేవుడు ధైర్యం నీ బిడ్డలకి ఇచ్చి బలపరిచి నడిపించబడుతుంది. యేసు అతి పరిశుద్ధ నామమున నీ బిడ్డలు దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో దేవుడు ఈ మాట మీకు చెప్తుంటే, ఈ మాట మీకు తెలియజేస్తుంది అర్థం, అపవాది మీ జీవితంలో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న వాటి పని పట్టించుకోకండి. నువ్వు ఎంత పని చేసుకొని కంగారు పడినావు, కానీ దేవుడు మాత్రం ఆ విషయాల ద్వారా మీకు హెచ్చింపు ఇవ్వబోతున్నాడు. God bless you. See you tomorrow.